అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది. కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని నీకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 19, 2023, మంగళవారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వాభాద్ర, రాత్రి 12:02 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము సిద్ధి, సాయంత్రం 6:38 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం వనిజ, మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:08 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:30. సూర్యాస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం ఉదయం 11:54. చంద్రాస్తమయం రాత్రి 12:06. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుండి 4:15 వరకు. యమగండం ఉదయం 9:17 నుండి 10:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:28 వరకు. తిరిగి రాత్రి 10:47 నుండి 11:39 వరకు. వర్జము ఉదయం 7:24 నుండి 8:55 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:29 నుండి 5:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:21 నుండి 6:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:38 వరకు. డిసెంబర్ 19, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1:06 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు సప్తమి తిథి మంగళవారం. పూర్వాభాద్ర నక్షత్రం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మధ్యాహ్నం 1:06 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. ఇంకా ఈ రోజు మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రాత్రి 12:02 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఇది మంచి యోగం. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆ లగ్నానికి సరిపడే పనులను చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:21 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:21 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1952వ సంవత్సరంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు. గోవా విముక్తి దినోత్సవం. విలక్షణ సినీ నటులు, కవి రంగనాథ్ గారి వర్ధంతి. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 19 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. తులా రాశి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురుకావచ్చు. ధనస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి పొగడ్తలు లేదా బహుమానాలు అందుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.